నమస్తే, నేను సిరి. ఈరోజు హైదరాబాద్లో అయితే వైఎస్ షర్మిల గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే తనకి ఇంకా ప్రభాస్ గారికి ఏదైతే ఒక అది చెప్పడానికి కూడా రాదో ఆ బంధం గురించి మాట్లాడడం జరిగింది. ఇది కావాలని వాళ్ళన్నీ ఈ ప్రచారం చేయించనని కూడా తను గరాఖండిగా చెప్పడం జరిగింది. గతంలో ఇది ఎన్బీకే ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చింది, అంటే బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చింది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే అది కాదు, అది ఎక్కడి నుంచి రాలేదు, జగన్ అన్నే ఇవన్నీ చేయించారని చెప్పేసి అయితే తను ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ హైదరాబాద్లో, అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అబౌట్ ప్రభాస్ గారు ఇంకా తనకి మధ్యలో ఒక సంబంధం ఉంది అని చెప్పేసి గతంలో చాలా రోజుల నుంచి వెళ్ళి దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అనేక సార్లు సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ వీడియోని చూపెడుతూ షర్మిల గారు బాధపడ్డారని మాట్లాడారు. అయితే ఇప్పుడు షర్మిల గారు చెప్పింది ఏంటంటే ఇదంతా చేయించింది కూడా జగన్మోహన్ రెడ్డియే అని చెప్పడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు అంటే ఆయన విషయం దొరకనప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల కోసం తిప్పుకొట్టడానికి కౌంటర్ అటాక్గా పెట్టిన ప్రెస్ మీట్ని కాస్త చంద్రబాబు నాయుడు గారు అమ్మా నాన్నల మీద, షర్మిలమ్మ మీద జరిగిన వాటి మీద తిప్పుకొట్టే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఫ్యామిలీ వైపు వెళ్ళడం అలవాటు అయిపోయింది అక్కడ. అది ఆ సంప్రదాయం కొనసాగిస్తున్నారు ఇప్పటికి కూడా, గవర్నమెంట్ వెళ్ళిపోయినా కూడా. సో షర్మిల గారు ఒకప్పుడు ఏదైతే మాట్లాడారో ఎన్బీకే టవర్ నుంచి ఆ ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే ఇంటర్నెట్ ద్వారా ఏ పోస్టులు అయితే పోస్ట్ చేయబడ్డాయో నెట్లో అవి ఏ ఐపీ బేస్ మీద పనిచేస్తున్నాయని ఆ ఐపీ ట్రేస్ అవుట్ చేస్తే మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారు. అది ఎన్బీకే టవర్స్ నుంచి వచ్చాయి అన్నట్టుగా. మరి దీనికి ఏమంటారు, దీనికి బాధ్యులు ఎవరు, చంద్రబాబు నాయుడు గారా, బాలకృష్ణ గారా, లోకేష్ గారా అన్నట్టుగా ఆవిడ అప్పట్లో మాట్లాడిన క్లిప్పింగ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చూపించారు. అంటే దీన్ని మరలా డైవర్ట్ చేసి షర్మిలమ్మ గారి మీదకి డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చే ప్రయత్నం. సో ఇవాళ ఆవిడ ప్రెస్ మీట్లో ఒకప్పుడు ఇట్లా ప్రభాస్ గారి గురించి వచ్చింది. దాన్ని ప్రభాస్ గారు ఒక 4-5 ఏళ్ళ కిందట మాట అనుకుంటాయి. అప్పుడులోనే ప్రభాస్ గారు ఖండించారు కూడా సీరియస్గా, పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు, దానికి సంబంధం లేదు, పాపం ఆవిడని ఎప్పుడు నేను కలవలేదు అన్నట్టుగా ఆయన ఏదో అప్పట్లో. ఇప్పుడు ఆవిడ మరలా ప్రస్తావన తీసుకొచ్చి, అంటే నిన్న ఈయన ప్రెస్ మీట్లో ఆవిడ వీడియో చూపించి మరి మాట్లాడారు కాబట్టి ఆవిడ మాట్లాడారు. మళ్ళీ ఇక్కడ కూడా అండర్లైన్ చేస్తున్నా, మళ్ళీ ఈవిడ మాట్లాడింది ఈవిడ ముందుగా మాట్లాడలేదు. గుర్తుంచుకోండి మహానుభావులారా, ఎవరైతే ఆ పర్టికులర్ ఛానళ్ళు వాటిని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తుంచుకోండి. అక్కడ అన్నగారు వీడియో చూపిస్తేనే ఈవిడ మాట్లాడింది, ముందు ఈవిడ మాట్లాడలేదు. రైట్? ఇంతకుముందు కూడా సరస్వతి పవర్ ప్రాజెక్ట్కి ఆయన ముందు ఓపెన్ అయ్యాడు ఆస్తుల గురించి, ఈవిడ ఓపెన్ అవ్వలేదు. క్లియర్ కట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా ఈవిడ మరలా దాని ప్రయత్నం చేసింది, ఒక విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి మీదకి, బాలయ్య బాబు గారి మీదకి ఆయన బురద జల్లే ప్రయత్నం చేశారో అప్పుడులో నేను మాట్లాడిన వాస్తవమే. పోనీ నిజంగా నా మీద అంత ట్రోల్స్ అయినప్పుడు అప్పుడు ఎక్కడైనా నువ్వు ఖండించావా? ఎక్కడైనా నువ్వు మాట్లాడావా? ఎక్కడైనా ఇది ఎలా జరిగిందని నువ్వు కేసులు పెట్టించావా? లేదే. అంటే ఇది అంతటికి తెర వెనుక అర్థం ఏంటి? ఎవరో ఉన్నారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ అనే ఆ స్ట్రాటజిక్ ప్లేయర్ కూడా టీడీపీ వాళ్ళు పెట్టినట్టుగా కొన్ని పోస్టులు పెట్టించడం, అది ఆయన టెక్నిక్ అంట. అంటే నేను ఎక్కడో చదివాను, కేవలం ఇటువైపు ఒక వర్గం ఉంటుంది, అటువైపు ఒక వర్గం ఉంటుంది, అటువైపు వెళ్ళి టెక్నిక్గా. ఇప్పుడు చూసారా, ఒక రాజకీయ నాయకుడు హామీలు ఇస్తున్నాడు అన్న అనుకోండి, జనాల్లోకి వెళ్ళిపోయే ఒకడు రాళ్ళు ఇస్తాడు రసాభాసగా మార్చడానికి. అరే రాళ్ళు ఇస్తాడు, నాయకుడికి అంత ఇబ్బంది పడిందిరా అనే సానుభూతి కోసం. సో ఇక్కడ కూడా అటువైపు నాయకులు వెళ్ళి ఊరికే టీడీపీ నుంచి ఒక టీడీపీ పేరుతో కొన్ని సైట్లు క్రియేట్ చేసి అలా పెట్టించడం, దాన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళు తిప్పుకొట్టేలా పెట్టడం, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజిక్ ప్లే గేమ్స్ అంట. నేను చదివాను, ఇది నాకు ఎంతవరకు వాస్తవం కూడా తెలియదు. సో అప్పుడు ఈవిడ చెప్పేది కూడా ప్రెస్ మీట్ అదే చెప్పారు. ఏదైతే టీడీపీ వాళ్ళ పేరుతో మీ వైసీపీ వాళ్ళతో పెట్టించేసి ఇప్పుడు ఇలా అంటున్నాం, ఇది ఎంతవరకు కరెక్టో అని అడుగుతుందామె. కరెక్టే కదా. పోనీ నిజంగా ఆవిడ మీద అంత ట్రోల్స్ చేసి బాధపడే వ్యక్తి అయితే, ఆయన ఖండించే వ్యక్తి అయితే, మొన్న తల్లికి మీద అవమానం జరిగింది, చెల్లెల పుట్టుకు మీద కూడా అవమానం జరిగింది. మరి ఎక్కడైనా ఖండించారా? ఎక్కడైనా కనీసం ప్రస్తావించారా? కనీసం పేరు పెట్టి ఎవరు బాబు
మరీ అంత డెప్త్కి వెళ్ళిపోయారట్రా, ఎవడరా వెళ్ళినోడు, ఆడిని పట్టుకొని అసలు చితగొట్టండి ఆడిని అనైనా చెప్పాలి కదా. తిరిగి ఏమనలే, ఈ వర్రా రవీంద్ర రెడ్డి ఏమని పేరు ఏమనలే, తిరిగి నన్ను ముందు అరెస్ట్ చేయండి అంటే వాళ్ళు మీరు అలాగే పెట్టండిరా, మీకేం కాదు నేను ఉన్నాను అనేలాగా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడదాం అమ్మా. సరే బయటకు వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకపోయినా అట్లీస్ట్ లోపలైనా కూడా ఏమైనా యాక్షన్స్ తీసుకోవచ్చు కదా, ఆయనకు ఉంది కదా, అధికారం ఉంది కదా. అప్పుడు అధికారం ఉండేది కదమ్మా. ఇప్పుడైనా కూడా, ఇప్పుడు ఆయన ఇంకా పార్టీ అధ్యక్షుడే కదా, ఆయన తీసుకోవచ్చు కదా. ఆయన కూడా ఇంకా ఇదేంటి, ఇంక ఇప్పుడు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళే హ్యాక్ చేసేసి వర్ర రవీందర్ రెడ్డిది కావాలని చేస్తారని మాట్లాడుతున్నారు. అంటే ఇది నేను పార్టీకి సపోర్ట్గా మాట్లాడట్లేదు, ఇక్కడ టీడీపీకి నేనేమో సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని మరి అది వాళ్ళ విజ్ఞతకే తెలియాలమ్మా. వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం, ఏం మాట్లాడతాం. తల్లి చెల్లిని కూడా అలా మాట్లాడే వాళ్ళని కూడా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ మీద నాకు కోపం రావట్లేదమ్మా. అలాగ మాట్లాడుతుంటే ఇప్పటికీ ఆ పర్టికులర్ ఛానల్ని కానీ ఆ పర్టికులర్ మందిని కానీ ఫాలో అయ్యేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, వాళ్ళని ఇష్టపడి ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి నమస్కారం నిజంగా. ఇంత పచ్చిగా మొన్న ఒక మిత్రుడు అలాగే అన్నాడు, ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏంటి అన్న గురించి అని అన్నాడు. అంటే ఫస్ట్ ఆవిడ మాట్లాడిందా అన్న మాట్లాడా అని, ఆవిడెక్కడ మాట్లాడాడరా అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వ్యవహారం బయటకు వచ్చింది ఎవరి వల్ల అన్నాను. అంటే అవునులే, సరేలే, ఓకేలే, ఇద్దరికి బుద్ధి లేదు అనేసాడు. అంటే ఇంకా వాడు అన్న ట్రాన్స్లో ఉన్నాడు. ఏం మాట్లాడదని చెప్పండి. నేను అప్పుడు కట్టుకోలేదని చెప్పాను, లేదు ఈవిడ ఎత్తలేదు, ఈవిడ నాకు ఆస్తులు ఇవ్వలేదని. కానీ ఇప్పుడు బయటికి రోడ్డు ఎక్కలేదు ఈవిడ. ఈవెన్ తల్లి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, బిడ్డతో ఉంటాను వెళ్ళిపోయినప్పుడు కూడా మీరెవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇంకా ఎలాగరా గుడ్డిగా నమ్ముతారు, ఫాలో అవుతారంటే లేదురా అన్న మారిపోయాడు, ఏదో అయ్యిందిరా, ఈ అన్న ఇంతకుముందు అంత మాట్లాడితే బూజ్ బంప్స్ వచ్చేవరా, ఇప్పుడు మాట్లాడితే ఏదోలా ఉందిరా అని అంటే ఇంకా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మందు పెట్టారేమో ఇట్లా సైలెంట్గా ఉండమని. అంటే అలా కాదమ్మా, ఒక సగటు అభిమానిగా వాడు ఆవేదన నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత అభిమానించాము, ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని అనుకున్నాము, ఈయనేంటి ఇలా ఉన్నాడు అని ఫీల్ అయిపోతున్నాడు లోపల. బయటికి పడట్లేదు కానీ, బయటికి చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు నేను కూడా విన్నది ఏంటంటే సార్, ఒకప్పుడు వైసీపీ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్న ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, ఆయనకు సపోర్ట్ చేస్తానే ఉన్న వాళ్ళు ఉన్నారో, ఆ పార్టీ పైకి రావడానికి కృషి చేసిన వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ పక్కన లేరు అని, వాళ్ళకి అది ప్రాముఖ్యత ఇవ్వలేదు అని చెప్పేసి. మీరన్నది కాదమ్మా, స్వయంగా ఆయన బావ చెల్లెలి భర్త బ్రదర్ అనిల్ కుమార్ గారి ఇంటర్వ్యూ ఒకసారి చూడండి. ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడు వితౌట్ హిజ్ పర్మిషన్, అంటే భర్తగా అతని అనుమతి కూడా తీసుకోకుండా, మా అన్నయ్య లోపల జైల్లో ఉన్నాడు, ఆయన ఎలాగైనా కాపాడాలని చెప్పి వచ్చి బట్టలు సర్దుకుంటుందంట. ఏంటి హడావుడిగా ఏంటంటే, లేదు అన్నయ్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, అన్నయ్య వచ్చే వరకు నేను ఈ పోరాటం కొనసాగిస్తాను, నేను పాదయాత్రకు వెళ్తున్నాను. నువ్వు ఏంటి వెళ్తావా, ఏంటి హెల్త్ అది చూసుకోవాలి కదా, నడవగలవా, ఇన్ని వేల కిలోమీటర్లు అంటే, ఏం కాదు నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయిందంట. నిజంగా పార్టీ బతికి ఉండడానికి కారణం ఆమె కదా. ఎవడో మధ్యలో వచ్చి మొత్తం ఆవిడ రాజశేఖర రెడ్డి లాగా మాట్లాడుతుంది, రాజశేఖర రెడ్డి గారి లాగే చెయ్యూపుతుంది, నువ్వు మరి బయటకు వచ్చేసరికి మొత్తం పార్టీ అంతా ఆమె చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఎవడో పుల్ల పెట్టాడట. పుల్ల పెడితే ఇంకా బయటకు వచ్చి బహుశా అవన్నీ మనసులో పెట్టుకున్నారేమో అని అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే నాకు అలాగ అర్థమైంది. మరి ఇప్పుడు ఎవరు పోతే ఏముంది, చెల్లే కదా. ఇప్పుడు నువ్వు సీఎం, తను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాయి, లేదంటే రాజ్యసభ ఎంపీగా తీసి సెంట్రల్కి పంపించి నీతో సంబంధం లేకుండా, చెల్లి నువ్వు ఇవన్నీ పట్టించుకోకు నేను చూసుకుంటాను అని చెప్పి అయిపోయింది కదా. తనేమో అంత తప్పుగా అనుకుంటుందా? లేదంటే ఇలాగ నీ మీద రూమర్స్ వస్తున్నాయి అని అడిగి, లేదు ఇట్లా ఇవన్నీ మనసులో అదే ఎవరు చెప్పారు, ఎవరు తగిలించారు. అందుకే 19 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19 ముందు ఉన్న వాళ్ళు ఎవరు కూడా 19 తర్వాత చాలామంది లేరంట. అది కూడా మొన్న కడప వెళ్ళినప్పుడు చాలామంది ఆవేదన వ్యక్తం చేశారంట, బాబు మీ మీద ఇంకా మాకు అభిమానం పోవట్లేదు అని. అది ఆయన అర్థం చేసుకుంటే బాగుంది. అంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న నాయకుడికి ఒక్కసారిగా ఈ పదవి ఇవన్నీ పార్టీ పెట్టి కొద్ది రోజులకి పదవి ఇవన్నీ రావడం ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, కాదనట్లేదేమో. ఎవడు ఎన్ని పోటు పడుతాడో, ఎవడు భయం ఎందుకు? నీకు ప్రజాదరణ ఉన్నప్పుడు నువ్వు ఫ్రాంక్గా ఫేర్గా ఉండు, భయం ఎందుకమ్మా? మహా అయితే పోతే మళ్ళీ జనాల్లోకి వెళ్ళి నేనే తెగించుకుంటా అని చెప్పు. ఒక్కొక్కరిని కట్ చేసుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎవరు మిగులుతారు? అంటే ఈ నెల వస్తువులు ఏమైనా బయటకు వస్తాయని చెప్పేసి ఇవన్నీ దూరం పెట్టలేకపోతున్నారేమో. మరి ఏమో అంటే దూరం పెట్టేశారేమో. ఇప్పుడు పెట్టాల్సినప్పుడు పెట్టకూడనప్పుడు పెట్టట్లేదు, పెట్టాల్సిన టైంలో పెట్టాలి.
ఇప్పుడు లాభం ఏంటి? చాలా వరకు ఏంటంటే పార్టీలో సజ్జల గారికి వ్యతిరేకత ఉంది, ఆ, కార్యకర్తలు చాలా ఉంది. మళ్ళా ఆయనకే పగ్గాలు కోఆర్డినేటర్ ఇచ్చారంట. ఇచ్చారు కదా, మరి ఇచ్చారుగా. ఎందుకు మరి ఇచ్చారు? ఇప్పుడు బాలినేని లాంటి వారి కుటుంబ సభ్యులు దూరం దూరం వెళ్ళిపోయారు. అయ్యారుగా, సొంత చెల్లి ఆ తల్లి ఎంతమంది వెళ్తున్నా కూడా మరి ఇంకా ఏం ఆలోచించుకుంటున్నారు? అసలు దేనికోసం ఈ ప్రయత్నం అంతా, దేనికోసం ఇది అంతా ఏంటో మరి. అంటే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తాయంటే, ఏ పోనీ నమ్మట్లేదా, ఎవడో ఒక నమ్మి తీరాలి ఆ పొజిషన్ ఉన్నప్పుడు, తప్పదు కదా. ఒక నమ్మిన వాడే మోసం చేస్తాడు ఎప్పుడైనా. ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం కదా. సో నిన్న మునిగినాం కదా, ఇంకేంటి సైలెంట్ అనుకున్నారు. చాలా మేబీ అదొక యాంగిల్ అయితే అయ్యుండొచ్చు. నేను ఒక్కోసారి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాక ఏముంది ఏదైతే అదో నేను తెగించేస్తా అనే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ అలా కూడా అయితే అయ్యుండొచ్చు. మొత్తం మీద షర్మిలమ్మ గారు చాలా చాకచక్యంగా పద్ధతిగా వేసే ప్రతి కౌంటర్ వేస్తూ రాజకీయ నాయకురాలుగా ప్రూవ్ చేసుకుంటుంది. వితౌట్ పేపర్ మాట్లాడుతుంది. ఇక్కడ అండర్లైన్ దిస్ మ్యాటర్, వితౌట్ పేపర్ మాట్లాడుతుంది.